అండ్ ఫోక్ సాంగ్ విషయానికి వస్తే దేవిశ్రీ ఆ పాట పాడారు కదా, అప్పటికి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అతనితో పాడించారు. అప్పటికి మీకు తెలియదా ఆ పాట దేవిశ్రీ ప్రసాద్ పాడాడు అన్న విషయం? ప్రీ రిలీజ్కి ఇంకా ఫైనల్ మిక్స్ అవ్వలేదా? ఓకే ఓకే. ప్రీ రిలీజ్ ఫైనల్ మిక్స్ అవ్వలేదు. తన పాట ఎందుకు ఉంచాం మేము చెప్పండి. అదే అసలు కొన్ని ఆపోజిట్లో ఆలోచిస్తే తన పాట తీసేయడానికి రీజన్ చెప్తాం కానీ తీసేయకుండా ఉన్న రీజన్ అని చెప్పండి. అంటే దేవి పడినప్పుడు అది కొంచెం ఎమోషన్ ఎక్కువ ఉంది. ఆ గట్టును ఉంటావా నగన్న ఈ గట్ అలా వచ్చింది. సో తన హీరో ఎమోషన్ ఉన్నప్పుడు తన హీరో కూడా ఎలా ఇస్తాడు, ఆ గట్ అలా ఇస్తాడు కదా, ఆ ఊపు ఉంటుంది చేసినప్పుడు. సో శివనాగ పాడినప్పుడు ఏంటంటే కొంచెం మిరడిస్గా చేసాం తెలియకుండానే, మాకే దేవి పాడించినప్పుడు ఇంకా అందంగా తర్వాత చేసినప్పుడు ఎక్కడైనా చూసినప్పుడు ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవ్వట్లా రెండింటికి. సో డైరెక్టర్గా నేను డెసిషన్ తీసుకున్నా అక్కడ. ఇంకా దేవి పాపం తను గోల పెడుతూ ఉన్నాడు. శివనాగం తీసుకొచ్చి పాడించిందే తను, ఎక్కడ కూడా వెతుక్కుని తన వాయిస్ అయితే బాగుంటుందని వెతుక్కుని తీసుకొచ్చి పాడించింది తను. అది ఒక సాంగ్ పాడితే తను ఒక రంగరంగ స్థానం బదులు ఇంకో వేరే సాంగ్ ఉండేది. ఆ సాంగ్ శివనాగ పాడించాం కానీ ఆ సాంగ్ కుదరలేదు చివరిలో పెట్టడం. రంగరంగస్థలంలో పెట్టాం. అయ్యో ఆ సాంగ్ తను పాడాడు పాపం, తను ఉత్సాహపడుతూ ఉంటాడు. సాంగ్ తీసేసాను నేను, లేదు ఈ సాంగ్ పాడించలేదు, మళ్ళీ పిలిచి ఆగట్టుంటో పాడించాడు తను. సో అంత ప్రేమతో తీసుకొచ్చి పాడించాడు. ఒక సాంగ్ మిస్ అయిపోయింది ఆల్బంలో, తన వాయిస్ ఉండదని తీసుకొని పాడించాడు. సో లాస్ట్ మినిట్లో నేనేంటంటే నాకు సినిమా ఇంపార్టెంట్. శివనాగుల కన్నా నాకన్నా అందరికన్నా ఎవరికైనా సరే సినిమా పెద్దది, అదే అలాగే ఆలోచిస్తాను. సో సినిమా ఎక్కడ పండుతుంది, ఈ వాయిస్ అయితే నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైం ఫైనల్ మిక్స్ వెళ్ళిపోతుంది, రీల్స్ పంపించేయాలి. ఆ టైంలో ఈ వాయిస్ పెట్టాలి, ఆ వాయిస్ పెట్టి డెసిషన్ తీసుకోలేను. తీసుకున్నప్పుడు నేను డెఫినెట్గా నేను రిస్క్ తీసుకోలేను. నేను ఏ సాంగ్ పెట్టి షూట్ చేసానో అదే ఉంచేద్దాం. ఓకే, నాకు కొడుతుంది ఎక్కడ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవ్వట్లేదు అని పెట్టేశాను. ఇంకా టైం ఎలా ఉంటుంది అంటారా, ఒక్క సెకండ్ ఖాళీ ఉంటుంది, మీరు నమ్మండి. ఎన్ని ఉంటాయో అన్నీ ఆ టైంలో నేను చేసిన తప్పేనంటే మేబీ శివనాగులకి నేను కాల్ చేసి ఉండాల్సింది, చేయలేకపోయాను. అది తన క్షమాపణ కోరుకుంటున్నాను. ఇంకేస్ తన ఫీల్ అయితే అందుకన్నా సొల్యూషన్ వచ్చిందా ఈ అతడు? తనకి ఏంటంటే సినిమాలోనే ఉంటుంది కానీ బయట ఎప్పుడు తన ఆల్బంలో తన సంగే ఉంటుంది. అది మేము మార్చే ఉద్దేశం కూడా లేదు. తను చాలా బాధపడాడు. దేవిని అడగండి ఎంత ముచ్చటపడిపోయాడు సుఖపై, చాలా బాధపడాడు. తను బాధపడతాడని తను అంటున్నాడు, లేదు దేవి నాకు సినిమా ఇంపార్టెంట్, నాకు నువ్వు ఇచ్చిన సాంగ్తో నేను షూట్ చేశాను, నాకు ఎందుకు మ్యాచ్ కావట్లేదు అనిపిస్తుంది. కానీ తన ఫేస్ కూడా రగ్గడ్గా అంతుంది, ఎవరిది చరణ్ది, తను పాడేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు అది. సో అది ఇండివిజువల్ నా ఒక్కటే డెసిషన్ మాత్రమే అది. సో దానికి ఎవరిని బ్లేమ్ చేయొద్దు అసలు. వన్ నేను కొన్ని సినిమాకి మీరు మొన్న ఇంటర్వ్యూలో అన్నారు, ఆ సినిమాకి నాకు టైం దొరకలేదు, చిన్న నాకు టైం దొరికి ఉంటే కనుక అది ఒక బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమాని ఫ్లాప్ చేశాను, నా చేతులారా అని అన్నారు మీరే. అంటే ఏది ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పగలరా మీరు సార్, జస్ట్ ఫర్ ఆడియన్స్? అంటే టైం దొరకవచ్చు బ్లాక్ బస్టర్ అనేది పడితే ఏదో ఎస్కేపిజం, ఇప్పుడు సమయానుకూలంగా ఏదో ఆన్సర్ చెప్పేసి ఉంటాను. అంటే నాకు ఎందుకు ఆ సినిమాని హిట్ చేసే సినిమాని ఫ్లాప్ చేసే సినిమాని బాగా కలుగుతుంటుంది. ఇది నా చేతిలో ఉంది, ఇంకా నేను కొన్ని చేసి ఉండొచ్చేమో అనిపించింది. ఒకటి నాకు పోవడానికి టైం ఇచ్చారు. ఎగ్జామ్లో ఏంటంటే దానికి ఇంకో వెర్షన్ ఉంది. కొన్నిసార్లు ఒక సీన్ వెర్షన్ మొత్తం మార్చేయచ్చు. ఓకే, తన వెర్షన్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్కి యాక్చువల్గా హీరో అంతా డ్రామా ప్లే చేసిన కూడా ఒక వెర్షన్ ఉంది యాక్చువల్గా. దాన్ని బట్టి అంటే అదంతా కేవలం తనకు ప్రాబ్లం లేదు కానీ ప్లే చేస్తున్నాడు అని. ఓకే, ఎక్కడ నేను ఏమనుకున్నాను, ఎమోషన్ సైడ్ వెళ్ళిపోయాను. అంటే ప్రాబ్లం లేదు అంటే ఏదో ఎమోషన్ మిస్ అవుతుందని చెప్పి, కానీ హీరోయిజం చాలా బాగా పెరిగేది. నేను ఆ వెర్షన్ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ రామ్ గారు నన్ను గట్టిగా కొట్టేశారు, కొడుతూనే ఉన్నారు, బాగా అంటూనే ఉన్నారు వెర్షన్ చెప్పినప్పుడు. అంటే నేను కనీసం ఏదో ఇంకొక 2 సీన్లు ఎక్స్ట్రా తీసి ఎడిటింగ్ టేబుల్ పైన ఒకసారి ఇది ఎలా అయితే ఎలా ఉంటుంది, ఇది ఎలా అయితే ఉంటుందో చూసుకునే అవకాశం ఉండేదేమో అని ఏదో ఎస్కేపిజం. కానీ ఎందుకో నాకు ఇంకా బాధ ఏంటంటే హిట్ కావాల్సిన సినిమా నా చేతులారా ఫ్లాప్ చేస్తేనేమో, అర్థం కాకుండా చేస్తేనేమో, లేదా కొన్నిసార్లు ఏంటంటే లెంగ్త్ కోసం, ఈసారి లెంగ్త్ కోసం పర్టికులర్గా కూర్చోడం కూడా కారణం అదే. మనకి లెంగ్త్ కోసం చాలా చోట్ల కట్ చేస్తే నేను మేబీ దానివల్ల అర్థం కాకుండా పోయిందేమో అని ఫీలింగ్ వస్తుంటుంది. చిన్న 2-3 సెకండ్ల కోసం చాలా లేపేసి లెంగ్త్ తగ్గించడం కోసం కష్టపడిపోయాను. ఈ సినిమాకి ఆ అనుభవం గుర్తుండి లేదు, ఈ సినిమా ఎమోషన్ని అలాగే చెప్దాం, ఉన్నట్టు చెప్దాం, ట్రూగా చెప్దాం కదని. అప్పుడు చూసినవాడు ఎలా డిస్కషన్లో చూద్దాం. అంటే నేను ఆడియన్స్ గురించి అన్నట్లు, నేను చిరంజీవి గారు కావచ్చు, నా ప్రొడ్యూసర్స్ కావచ్చు అని. కానీ అలా ఉంచినప్పుడు చిరంజీవి గారు చూసి ఒక్క ఫ్రేమ్ కూడా తీయట్లేదు అని ఎప్పుడున్నారో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. చిరంజీవి గారు ఆ మాట అనబోద్దాగా డెఫినెట్గా కొంత రంగు లేపేసి ఉండేవాడిని. ఆయన ఎంత తీసినా ఇంకా డిలీటెడ్ సీన్స్ ఉన్నాయంట, ఇంకా ఉన్నాయని విన్నాను. డిలీటెడ్ సీన్స్ అంటే వెర్షన్స్ వేరు. ఒక 2-3 సీన్స్ తీసాను నేను, తీసి ఆ వెర్షన్ వేరు, అవి తీసేస్తే ఈ వెర్షన్ వేరు, అట్లా
అదే అంత కామెడీ ఉంటుంది అందులో. ఆ కామెడీ తీసేసి మళ్ళీ ఆ సీన్ బిగినింగ్లు ఎండింగ్లు తీసి కనెక్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ. ఓకే ఓకే. సో 2 వెర్షన్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి ఫుల్ సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్ చేస్తూ ఉండే ఒక వెర్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా కంటిన్యూస్గా కథే చెప్పే ఒక వెర్షన్ ఉంది. నేను కథ ట్రూగా చెప్దామని ముందు ఒక వెర్షన్ కట్ చేసేసి ఇదే అనుకుని అందరికీ వాళ్ళందరికీ ఎవరికి కూడా తెలియదు ఇంకో వెర్షన్ అట్టు కూడా సరిగా. ఓకే. సో ఇదే చూపించాను అనమాట. ఫ్యూచర్లో ఇంకా సుకుమార్ గారి సినిమాలన్నీ 3 గంటలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకా సినిమాని బట్టండి. ఇప్పుడు 100% ఉందనుకోండి 2 hours 15 minutes దానిలో కట్ చేసిన సీన్ తీసిన సీన్ తీసేసి కూడా లేదు ఇప్పుడు. ఆర్య ఉందనుకోండి 2 hours 15 minutes 2 hours 16 minutes. సో కథను బట్టి ఈ కథ ఇప్పుడు ఎమోషన్ చెప్పడానికి అన్ని కట్స్ చేసేసాం. అన్నం పట్టుకుని ఏడుస్తున్నాడు అంటే ఆ లెంగ్త్ ఉండాలి, అప్పుడే మనం ఫీల్ అవుతాం. మదర్ పట్టుకుందంటే ఆ లెంగ్త్ ఉండాలి సాంగ్లో కూడా, ఏ విషయమైనా సరే. కాబట్టి ఎమోషన్ని ఒకటి మాత్రం నిజం, ఎమోషన్ ఎక్కడ వచ్చినా కానీ అంత కొంచెం దాన్ని లెంగ్త్గా చెప్పాలని మాత్రం డిసైడ్ అయ్యాను. ఓకే, అది మాత్రం నిజం. అలాగని సినిమాని బట్టి లెంగ్త్ ఉంటుంది అంతే. అంతేగాని ఈ కథ ఆ లెంగ్త్ని కోరుకుంది. ఇంత లెంగ్త్ ఉన్నా కానీ ఈ కథని పూర్తిగా చెప్పలేం. అంత 3 hours ఎక్స్పీరియన్స్ ఉంటేనే బ్రెయిన్లోకి ఒక నిండుగా ఉంటుందని ఫీలింగ్ అంతే. అంటే ఇది మీరు హర్ట్ అయినా ఈ ప్రశ్న అడుగుతాను. మీరు అంటే ఈ అర్జున్ రెడ్డి అన్నది ఇండస్ట్రీని ఆ విషయంలో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా అయ్యి ఉండొచ్చు ఎక్కడో బ్రెయిన్లో. బికాస్ ఆ సక్సెస్ అనేది మాకు కూడా అందరూ ధైర్యంగా ఉండొచ్చు, అసలు తప్పలేదు అందులో. అక్కడే ఇన్స్పిరేషన్ కూడా చాలామంది స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. మేబీ అదే నాకు ధైర్యం కూడా ఇచ్చి ఉండొచ్చు కూడా. అండ్ నరేష్ గారి ఆ అపియరెన్స్ డ్రెస్ పరంగా నేను చెప్పినట్టుగా డ్రెస్ పరంగా చాలా కేర్. దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? తను ఓన్గా చేసేసుకున్నారా ఆ డ్రెస్ డిజైన్, అతని కోడ్? అది చేసాం కావాలండి వాంటెడ్గా. మీరనే నరేష్ గారు ఫాదర్ నరేష్ గారు అవును వాంటెడ్గా. బికాజ్ ఆ క్యారెక్టర్స్ రూమ్లో క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి, వేసుకుని కూడా మళ్ళీ వేసుకుని ఉంటారు. సో టైలర్స్ అయినా కానీ వాళ్ళ సొంతంగా కుట్టుకునే అవకాశం ఉండదు, అంటే వాళ్ళకంటూ దాన్ని ఉపయోగించుకోరు. సో అలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చూస్తుంటాం కాబట్టి థాట్ ఆఫ్ లైక్ దట్. ఈ సెట్ వేయడానికి, రంగస్థలం సెట్ వేయడానికి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పట్టింది? అండ్ దాన్ని ఎప్పుడు డెమాలిష్ చేయబోతున్నారు? ఉద్దేశం 50 days పట్టిందండి. అది డెమాలిష్ చేయట్లేదు, దాన్ని వేరే సినిమాలు ఉపయోగించుకుంటున్నాయి ఇప్పుడు. సో దాన్ని అటు ఇటు మార్చి, కాబట్టి ఆ సెట్ అలాగే ఉంచుతున్నాం. అది ఎవరి స్పేస్ అండి యాక్చువల్గా? స్పేస్ ఎవరిది అంటే వాళ్ళు? అది మన బుద్ధ్ బంగ్లా అని బాగా ఫేమస్ ప్లేస్ అది. బుద్ధ్ బంగ్లా వాళ్ళు అలా చేస్తున్నారు. బుద్ధ్ బంగ్లా అలా ఉంది, ఎంటీ ప్లేస్. బుద్ధ్ బంగ్లా పక్కన కదా, కొంచెం దూరంలో వేసాం కదా. ఓకే, ఎంటీ ప్లేస్ ఉంది, అక్కడ చాలా సెట్స్ వేసాం. జగడం సెట్ వేసాం, నాకు తెలిసి తారక్, ఎన్టీ రామారావు గారు, అశోక్ సెట్ వేశారు, సో పర్మనెంట్ గబ్బర్ సింగ్ సెట్ వేశారు. ఇట్లా చాలా సెట్స్ వేశారు అక్కడ. సో పర్మనెంట్గా ఉండిపోతుంది. పర్మనెంట్గా చాలా సెట్స్ వేస్తున్నారు అక్కడ. ఈ హౌస్, ఈ విలేజ్ ఉండిపోతుంది ఇంకా పర్మనెంట్గా అంటున్నాను. ఉంటుంది కానీ కొన్ని మార్పులతో ఉంటుంది. ఓకే ఓకే. అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు తల్లిదండ్రులు చనిపోతే పాటలు ఉన్నాయి, భార్య చనిపోతే పాట, భర్త చనిపోతే పాటలు ఉన్నాయి, కానీ పిల్లలు చనిపోతే పాట అన్నది నాకు తెలిసి ఉన్నాయేమో బహుశా, బట్ నాకు అంత గుర్తులేదు. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అది అసలు పిల్లాడు చనిపోతే అది మీన్ అది లేదండి. అంటే ముందు హీరోకి అన్యాయం జరగాలి అని అనుకున్నప్పుడే నాకు బ్రదర్ సెంటిమెంట్ అంటే ఇష్టం బాగా. అంటే కథ జరిగినప్పుడు ఏమనుకుంటాం, హీరోకి అన్యాయం జరగాలి అనుకుంటాం. అది జరిగితే కదా హీరో రివోల్ట్ అవుతాడు, తిరగబడతాడు అని. సో అది నాకు బ్రదర్ సెంటిమెంట్ అంటే బాగా ఇష్టం కాబట్టి, అనుబంధం అంటే చాలా ఇష్టం కాబట్టి, సో హీరోకి బ్రదర్ని పెట్టడం జరిగింది. ఓకే ఓకే. సో డెఫినెట్గా బ్రదర్ని పెట్టినప్పుడే బ్రదర్ డెత్ అనేది ఖాయం కథలో. సో అయిపోయిన తర్వాత అందరి ఎమోషన్ చూపించడానికి ఒక సాంగ్ కావాలనిపించింది, ఏదైతేనే కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలం. అలాగే మన ఏమంటాం, మనం అంతిమ సంస్కారాలు చూస్తుంటాం కదా నా విలేజ్లో, అవన్నీ ఎప్పుడు జరుగుతుంటాయి. మా నాన్నగారు జరిగినప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాం. సో అవి కరెక్ట్గా చూపిస్తే బాగుండు అనిపించింది. అన్నీ జరిగేటప్పుడు మైండ్లో ఉండిపోయాయి జరిగేటప్పుడు అట్లా. అదే కాకుండా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఏం జరుగుతుందని రీసెర్చ్ చేసాం. యాక్చువల్లీ ఏం చేస్తారు అప్పుడు అని రీసెర్చ్ చేసాం. అలాగే ఒక ముసాయిని పిలిపించాం, అసలు ఇలా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అని. సో అందులో మనకు కావాల్సిన అన్ని జాగ్రత్తగా ఏరుకుని ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది, ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది, ఇదైతే ఎమోషనల్గా ఉంటుంది చెప్పి అవి పోగు చేసి తీయడం జరిగింది. ఓకే ఓకే. అండ్ ఈ సినిమా విషయంలో ఏ పార్ట్ అయినా ఎప్పుడైనా మీరు అనిపించింది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామేమో, ఇది వర్కౌట్ అవుద్దో కాదో అనే డైలమాలో ఉన్నారా ఏ విషయంలోనైనా సినిమా మొత్తం? లేదండి, ఎందుకంటే కథ స్ట్రాంగ్గా వచ్చింది. అంటే ఇంత పెద్ద హిట్ అవుద్ది, ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది ఇవన్నీ ఏమి ఊహించలే సక్సెస్ కావాలని. బట్ డెఫినెట్గా ఫస్ట్ నుంచి కూడా ఒక సూపర్ హిట్ అవుద్ది డెఫినెట్గా. ఈ సినిమా మాత్రం ఎక్కడ తప్పు చేయదని మాత్రం బాగా నమ్ముకుంది. నా ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు బాగా నమ్మారు, నేను నమ్మాను.
ఎందుకంటే కథ చెప్పినప్పుడు అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు అందరూ కూడా. నేను మొట్టమొదటి కథ చెప్పినప్పుడు మా ప్రొడ్యూసర్ రవి గారు అయితే కింద కొంచెం గట్టిగా హక్ చేసుకుని ఇది బ్లాక్ బస్టర్ అండి, పెద్ద హిట్ అయిపోయింది నాకు ఓకే ఆయన ఎగ్జైట్ అయ్యారేమో అనుకున్నాను యాక్చువల్గా. లేదు ఈ సినిమా ఉన్న ఎమోషన్ దమ్ము తెలియదు మీకు, వేరే ఉంటుంది అనేవారు ఆయన. బట్ సినిమా మాత్రం తప్పు చేయదు అనేది 100%. నేను ఎప్పుడు నాకు ఇంకో సినిమా ఉంటుంది అని ఉద్దేశంతో చేసిన సినిమా అనమాట. అంటే ఈ సినిమా చూస్తే ఓకే తప్పు చేయదు వెళ్ళిపోద్ది అనే ఉద్దేశమే. కానీ ఇంత మంచి రెస్పాన్స్ ఇదంతా వస్తుంది అని యాక్చువల్లీ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. యాక్చువల్లీ ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు అనలైజ్ చేస్తే? ఒకటి అంటే ఏదైనా కథనండి, మీరు కథలో ఎలాంటి ఏం పెట్టినా సరే కథ సరిగా లేకపోతే, కథనం సరిగా లేకపోతే అది చేయలేం. ఇప్పుడు ఇదే కథని ఇప్పుడు సపోజ్ నేను ఎవరో ఒక కొత్తతో తీస్తే ఒకలా ఉంటుంది, అదే ఒక స్టార్ రామ్ చరణ్తో తీస్తే వేరేలా ఉంటుంది. సో ఇంత కథని ఇంత మోసుకెళ్ళిపోతారు. స్టార్లకు ఉన్న ప్లస్ అది యాక్చువల్గా. సో ఎప్పుడైతే ఈ డెఫ్ అనే క్యారెక్టర్ యాడ్ అయిందో కథకి,